అన్నా ఏంటన్నా? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారు మాస్తారా? కాకిరంగ మిలిటరీ ఈ అబ్బా వదిలేరా వదిలే ఉండు బావా, నీకేం తెలీదు. ఏంటమ్మా ఇది? అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, ఆగా కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా. అన్నా నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. దెబ్బ కొట్టాడమ్మో. ఎప్పుడు కనపడి సావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కల్ని ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. మెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ దానం వేరే చూరకన్నా, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు. ఏ చేయడా వచ్చి పిసిలోరాడు, ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం పొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ లా ఉన్నారు. ముక్కైరా ఏడవకు నాన్నా. నా బంగారు కొండ కదూ, ఏడవకురా నాన్నా. ఏంటే పిల్లోడు ఏడుస్తూనే ఉన్నాడు? ఏంటో పొద్దున్నుంచి ఇదే వరుస. సర్లే నిద్రపుచ్చు. రండి నాన్న, రామమ్మి రండి. అయ్యో ఇదేమిటండి, దిగే దిగ్గానే పిల్లి ఎదురొచ్చింది. శకునమే సరిగ్గా లేదు. పిల్లి ఎదురొస్తే ఎలుకలు భయపడాలి గాని మనుషులు ఎందుకండి భయపడ్డాం? నువ్వెవరు? ఈ ఇంటి పని మనిషి మమ్మీ. ఇదిగో పెళ్లి లగేజ్ పట్రా. అలాగేనండి. గొప్పదా ఏమిటమ్మా మాటలు? అలాంటి పనులు ఆయనకి చెప్తావేంటి? ఏంటన్నా పని మనిషిని పట్టుకుని ఆయన అంటారు? నో ఆయన పని మనిషి అయి ఉంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అయి ఉంటాడు. ఆ పోలికలు కనపట్లా? బాబు మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయే కదా? అవునండి. లగేజ్ మీరు పోయేటండి బాబు, కింద పెట్టేయండి. రేపు నిశ్చితార్థం కదా, ఇంటి దగ్గర బోర్డు పనులు పెట్టుకుని ఇలా వచ్చారేంటి? నిశ్చితార్థం?
వియ్యాల వారిని బాగానే ఆట పట్టిస్తున్నారు. పని మనిషిగా నటించి మా అమ్మాయిని మోసం చేశారు. నిశ్చితార్థం గురించి తెలియనట్టు మా దగ్గర నాటకం ఆడుతున్నారు. బాలేవారండి మీరు. లేదండి, నిజంగా నాకు తెలియదు. ఎవరికి నిశ్చితార్థం? మీ చెల్లెలకి మా అబ్బాయికి రేపే నిశ్చితార్థం. నిజంగానే నాకు తెలియదండి. నువ్వేం చదువుతున్నావు? సెకండ్. మరి నువ్వు? థర్డ్. అవును, నువ్వేం చదువుతున్నావు? ఐఏఎస్. అది సరే, మీ భానుబాబాయ్ ఎక్కడ కనిపించట్లేదు? మా బాబాయ్ ఇక్కడికి రాడుగా. ఏ? ఆంటీ, మా తాతయ్యకి బాబాయ్ అంటే కోపం. ఆయన ఎత్తులు పడితే ఇంకేముంది, పాంబులే. వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. ముహూర్తం వారంలోపే ఉంది. మీరు ఇక్కడే ఉండి ఆ శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుందండి. అలాగే. ఆంటీ రండా ఆంటీ, మా ఇల్లు చూదురు గాని. ఈ ఒక్కటి తిను బాబు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. నీకు రవ్వలడ్డంటే ఎంతో ఇష్టం కదా, తిను. మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను, కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. పర్వాలేదమ్మా, నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరికే ప్రయోజనం ఏముంది? కానీ ఒకటి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా. అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలనుందమ్మా. అన్నయ్య, అన్నయ్య, నేను పిలిచింది మిమ్మల్ని అన్నయ్య. ఎందుకు? ఏం లేదు, భానుప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? ఏం లేదు, భానుప్రసాద్ గారు అని గౌరవంగా పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే. అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చెప్పమ్మా, అతని గురించి నీకు కావాల్సిన వివరాలు ఏమిటి? ఈ ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ గారిది పెద్ద ఫ్యామిలీ, డబ్బున్న ఫ్యామిలీ కూడా. మిగిలిన ఇద్దరు కొడుకులు గొప్పింటి బిడ్డల్లాగే బ్రతుకుతున్నారు. కానీ భానుప్రసాద్ గారు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళంతా అతన్ని కాని వాళ్ళ చూస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? భానుప్రసాద్ కథ వింటే భగవంతుడు కూడా బాధపడతాడమ్మా. భానుకి చిన్నతనం నుంచి చదువు వంటపట్టలేదు. అతనికి ఎప్పుడు 0 మార్కులే వచ్చేవి. ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని పలక మీద 0 మార్కులు చెరిపేసి 100కి 100 మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు. అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు. 100కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలిస్తే కదమ్మా 4-5 సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు. వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు. చదువు మీద శ్రద్ధ లేని భానుప్రసాద్ స్కూలుకు మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లేవాడు. దానికి కారణం అతని మేనత్త కూతురు మాధవి. అతనికన్నా 2 ఏళ్లు చిన్నది. ఒకరోజు మాధవి హోంవర్క్ చేయలేదని మాస్టర్ కొడుతుంటే ఆమె ఏడవడం చూసి తట్టుకొని భాను మాస్టర్ని చావచ్చుతో కొట్టాడు. అంతే, ఆ రోజు స్కూల్ పురుస్టా పెట్టిన వాడు మళ్లీ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా తనకు తెలియకుండా చేసిన 2-3 తప్పుల వల్ల భానుప్రసాద్ అల్లరోడని ఆకతాయని ముద్ర పడిపోయింది. అతను పనికొచ్చే పని చేసిన పనికిమాల పనిలా కనపడేది వాళ్ళ నాన్నకి. అందరి ఆప్యాయతలకి దూరమైన భాను కాస్తో కూస్తో ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మాధవి. అప్పట్లో ఆమె హాస్టల్లో ఉండి చదువుకునేది. శని ఆదివారాలు మాత్రం ఇంటికి వస్తుండేది. ఆమె వస్తుందంటే భానుకి పండగే పండగ.